అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మేము నెల్లూరు నుంచి శ్రీశైలం వెళ్ళడం చూపిస్తూ ఉన్నాము. అయితే ఈ జర్నీలో మనం శ్రీశైలం మార్గంలో చూడగలిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూపిస్తున్నాము. ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ ఈ వీడియోలో చూపిస్తున్నాము కనుక పూర్తిగా ఈ వీడియో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడగలరు. శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఏ ప్రదేశాలను మనం చూడాలి అనేటువంటి అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొన్ని బస్సులు తర్వాత ఈ కార్లు ఆగి ఉండడం చూసాము. అయితే దోర్నాల ప్రాంతం వరకు అయితే బస్సు లేదా కారు వెళ్తుంది. ఆ దోర్నాల ప్రాంతంలో లేట్ నైట్ అయ్యే కొద్దీ ఆ ప్రాంతంలో ఘాట్ సెక్షన్ని క్లోజ్ చేస్తారు. ఇక తిరిగి ఉదయం 6 గంటలకి ఓపెన్ చేస్తారు. కాబట్టి ఆ నైట్ మనం అక్కడ దోర్నాల దగ్గర ఆగకుండా డే టైము వెళ్ళేదని ప్లాన్ చేసుకుని ఎప్పుడు కూడా అది బాగుంటుంది. లేకపోతే ఆ నైటు అంతా కూడా అక్కడ కింద మనం కొండ కింద వెయిట్ చేయాల్సి వస్తుంది. టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఆ నైట్ టైమ్స్ అక్కడ వెయిట్ చేయకుండా నేరుగా శ్రీశైలానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. మా ఫ్యామిలీ అంతా బయలుదేరాము. రాత్రి 10 గంటకి బయలుదేరాము. అయితే ఆ శ్రీశైలం ఘాట్ సెక్షన్కి వచ్చే వాళ్ళకి 1 గంట అయింది. కాబట్టి ఇంకా ఆ కొండ మీదకి వెళ్ళేదానికి అనుమతి లేదు. తెల్లారిదాకా గేట్లు మూసేస్తారు. అక్కడ మేము ఉదయం 6 దాకా ఉన్నాము. 6 తర్వాత మళ్ళీ అలౌ చేశారు. ఈ వీడియోని ప్రయాణం చేసేటప్పుడు తీయడం జరిగింది. ఇవి నల్లమల అడవులు. ఈ అడవులు చాలా విస్తారంగా వ్యాపించి ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి. మేము వెళ్ళే రోజు కూడా మంచు అధికంగా కురియడం జరిగింది. చూడండి, మేము వెళ్ళే రోజు ఎన్ని కార్లు ఆ రోజు శ్రీశైలానికి రావడం జరిగింది. ప్రత్యేకమైన రోజు అది. సోమవారం రోజు వెళ్ళాము. భలే రష్గా ఉంది. మనుషుల కంటే కార్లు జీబులే ఎక్కువగా ఉన్నట్లు, బస్సులు ఎక్కువగా ఉన్నట్లు కనిపించిన ఆ రోజు. ఇది ఘాట్ సెక్షను. చాలా అందంగా ఉంటుంది. మీ జీవితంలో ఖచ్చితంగా శ్రీశైలాన్ని చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శైవులు శివుణ్ణి మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి రూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో 12 జ్యోతిర్లింగాలని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. అవి 1 రామనాథస్వామి లింగం, రామేశ్వరం. 2 శ్రీశైల క్షేత్రం, మల్లికార్జున లింగం, శ్రీశైలం. 3 భీమశంకర లింగం, భీమాశంకరం. 4 గృష్టేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా గుహలు. 5 త్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వర్, నాసిక్. 6 సోమనాథ లింగం, సోమనాథ్. 7 నాగేశ్వర లింగం, ద్వారకా. 8 ఓంకారేశ్వర, అమలేశ్వర లింగాలు, ఓంకార క్షేత్రం. 9 మహాకాల లింగం, ఉజ్జయిని. 10 వైద్యనాథ
జ్యోతిర్లింగం దేవఘర్, 11 విశ్వేశ్వర లింగం వారణాసి, 12 కేదార్నాథ్ ఆలయం మొదలగున్నవి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమరేశ్వరం ప్రజ్వాల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారాం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నర్హ సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతే. ఆ మాటల్లోనే మనము శ్రీశైలం దగ్గరికి వచ్చేసాం. అదిగో అత్యంత పవిత్రమైన ప్రదేశం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సమీపిస్తున్నది. మరి ఇటువంటి కోరిక తీర్చునందుకు ఈ జన్మం ధన్యమైనది. శ్రీశైలంలో మనం చెప్పుకోదలసిన పర్యాటక ప్రాంతాలు: 1 పాతాళగంగ, 2 సాక్షి గణపతి ఆలయం, 3 శ్రీశైల శిఖరం, 4 పాలధార పంచదారలు, 5 ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం, 6 శివాజీ సాంస్కృతిక స్మారక భవనం, 7 హటకేశ్వరం, 8 శిఖరం, 9. ఇప్పుడు మా కుటుంబం అంతా కూడా ఈ శ్రీశైలంలోని పర్యాటక ప్రాంతాలని చూసేదానికి బయలుదేరాము. మొదటగా సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకున్నాము. సాక్షి గణపతి ఆలయం ఇది ముఖ్య ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే, మనము శ్రీశైలంలో శివుడిని దర్శించినంత మాత్రమున కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుందని గణపతే సాక్ష్యం చెబుతాడు. మనము శ్రీశైలం వచ్చినామని ఇతనిని సాక్షి గణపతి అంటారు. ప్రస్తుతం ఈ సాక్షి గణపతి ఆలయం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. దీన్ని ఈ వీడియోలో గమనించగలరు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రం శ్రీశైలం సమీప పట్టణమైన కర్నూలు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గల శ్రీశైల క్షేత్రం వలన ప్రముఖ దర్శనీయ ప్రదేశం. ఓం నమః శివాయ. ఇక్కడ మీరు చూస్తున్నది సాక్షి గణపతి ఆలయం. మరి ఈ గణపతే సాక్ష్యం. మనము ఈ శ్రీశైల ఈశ్వరుని దర్శనానికి వచ్చినట్లుగా ఈ గణపతే సాక్ష్యం. అందుకే ఈ ఆలయాన్ని సాక్షి గణపతి ఆలయం అని పిలుస్తారు. ఓం నమః. ప్రస్తుతం మనం సాక్షి గణపతి ఆలయం శ్రీశైలంలో ఉన్నాము. అదిగో ఆ ఆలయమే సాక్షి గణపతి ఆలయం. మీరు శ్రీశైలానికి వచ్చినట్లుగా సాక్ష్యం ఈయనే. ఓం నమః శివాయ. ఓం నమః
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శ్రీశైలం అంతా కూడా ఓంకారంతో నిండిపోయింది. ఈ సాక్షి గణపతి ఆలయం దర్శన అనంతరం మనం ఇప్పుడు హటకేశ్వరం దగ్గరకు వెళ్తున్నాము. శ్రీశైల మల్లికార్జున దేవస్థానమునకు 3 కిలోమీటర్ల దూరంలో గల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయం ఉంది. ఈ పరిసరాల్లోనే శ్రీ ఆది శంకరాచార్యుల వారు నివసించారు. పరమశివుడు అటిక అనగా ఉట్టి లేదా కుండ పెంకులో వెలయడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటకేశ్వరుడు అనేవారు. రాను రాను అదే మెల్లగా హటకేశ్వర స్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువబడుతుంది. ఇక్కడ చెంచులు ఆదివాసీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాల్లో పలు ఆశ్రమములు మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైలం దేవస్థానం నుండి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది పాలధార పంచదారలు. శిఖరేశ్వరమునకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుల నుండి పంచదార 5 ధారలతో ఉరికి వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండుట ఇక్కడి ప్రత్యేకత. ఒక ధార నుండి జలము సేవించి మరొక దారి నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఇదే పాలధార పంచదారలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది శ్రీ 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 లలితాదేవి పీఠం. ఈ మార్గమును పోతున్నట్లయితే అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయమే ఆ పీఠం. చాలా ప్రశస్తమైనది. తప్పకుండా మీరు ఈ పీఠాన్ని దర్శించుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్రదేశము శిఖరం. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదు. అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా ఉన్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటు ఇటు వీలుగా త్రిప్పుకొనుచు సుదూరంగా ఉన్న శ్రీ మల్లికార్జుని ఆలయపు విమానం పైనున్న శిఖరాన్ని చూడటకు ప్రయత్నించాలి. అలా చూసే క్రమంలో ఆ వ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాల్లో చనిపోతారు. పునర్జన్మ నుండి విముక్తులవుతారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టికెట్ అంటే మేము శ్రీశైలం దేవస్థానానికి దగ్గరలో రూము తీసుకున్నాము. అది ఎక్కడంటే శ్రీ సూర్య భగవాన్ నిత్యాన్నదాన సేవా సంఘం అనే
బిల్డింగ్లో తీసుకున్నాము. వీళ్ళు చాలా చక్కగా చూసుకున్నారు. మధ్యాహ్నం పూట రాత్రి వేళల్లో అన్నదానం చేశారు. దానికి టోకన్ కూడా ఇస్తారు. ఆ టోకన్ తీసుకున్నట్లయితే టయానికి మనకి ఉచితంగా భోజనం మనకి అందజేస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని, అమ్మవార్లను దర్శించుకోవచ్చు. వసతి సౌకర్యాలు శ్రీశైలంలో వసతిగా దేవస్థానం వారి సత్రములు, అతిపెద్ద కాటేజీలు, హోటల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా కుల ప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపు వారికి ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీక మాసంలో తప్ప మిగిలిన దినాల్లో ఏ సత్రంలోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటు వారి సత్రములతోనూ శ్రీశైలం భక్త జనులతో కలకలలాడుతూ ఉంటుంది. పాతాళగంగ శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయంతో వ్యవహరిస్తారు. ఆ మెట్లన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినప్పుడు పాతాళగంగ అన్నది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళగంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి క్రింద బండలపై నాచు నిలిచి సూర్యకిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి కింద గల దీన్ని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. పాతాళగంగకు వెళ్ళుటకు రోప్వే 2004లో ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీ మల్లికార్జుని దేవాలయం అభేద్యమైన ప్రాకారం లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయం మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్లుగా ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, మాత పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి. హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాల్లో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. భ్రమరాంబిక అమ్మవారి గుడి. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయము ఆంధ్రదేశంలోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన వినుతికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే జుమ్మనే భ్రమరనాదం వినవస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ and share it. Thank you.